Hello viewers, welcome to my YouTube channel Journey to Job with Srikanth. Let's start our today's session on topic ratio and proportion. Today we are going to start our class number 2. Today our first question is see A is to B, B is to C, C is to D given, D is to E given, and asked to find A is to B is to C is to D is to E. మనం ఇప్పటి వరకు A is to B, B is to C ఇస్తే A is to B is to C ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసినాం. అండ్ దీనికి అడిషనల్గా C is to D ఇస్తే A is to B is to C is to D కూడా చూసాం. బట్ దీనికి అడిషనల్గా D is to G కూడా ఇస్తే ఇప్పుడు కొత్తగా A is to B is to C is to D is to E ఫైండ్ అవుట్ చేయడం ఎలానో చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే సింపుల్. ఫస్ట్ A is to B అండ్ B is to C చూస్తే కనుక ఇక్కడ A is to B ఎంత 1 is to 2 అండ్ B is to C ఎంత 3 is to 4. సో we know this shortcut 3 is to 6 is to 8. This is A, B, C. Now CD, CD is how much? C is to D is 6 is to 9. See 6 is to 9 ని 3 into 2, 3 into 3గా కట్ చేయొచ్చు. సో this is 2 is to 3 only. Okay, now here we will get A is to B is to C is to D is equal to, we know 3 into 2 6, 2 into 6 12, 2 into 8 16, and finally 3 into 8 24. సో ఇదేమైనా కట్ అవుతుందా చూడండి, 2తో కట్ అవుద్ది. సో 3 is to 6 is to 8 is to 12. ఓకే, నో ఇక్కడ ఏమొచ్చింది? A is to B is to C is to D, 3 is to 6 is to 8 is to 12 వచ్చింది. నో D is to E ఎంత ఇచ్చాడు? 12 is to 16 ఇచ్చాడు. సి 4తో కట్ అవుద్ది. 4 3 జా 4 4 జా. ఇది ఇలా ఎందుకు ఇచ్చాడో తెలియదు, బట్ 12 and 16తో మల్టిప్లై చేయకండి. యూ విల్ గెట్ వెరీ బిగ్. యూ హ్యావ్ టు ఇట్ విల్ వేస్ట్ యువర్ టైం. ఓకే, 3 is to 4తో అయితే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ థింగ్, సేమ్ A is to B is to C is to D is to E is equal to, ఇక్కడ DD కామన్ కాబట్టి C ఇది కామన్ కాబట్టి 3 into 3, 3 into 6, 3 into 8, 3 into 12, ఫైనలీ 12 into 4 చేయాలి, సరిపోద్ది. సో 3 into 3 9, 3 into 6 18, 3 into 8 24, 3 into 12 36, అండ్ ఫైనలీ 12 into 4 48. ఇది పోతుంది, ఇది కట్ అవుతుందా దీంతో 3తో కట్ అవుతుంది. సో 3 3 జా 3 6 జా 3 12 జా సారీ 3 8 జా 3 8 జా 24, 3 12 జా 36, అండ్ 3 16 జా 48. 3 is to 6 is to 8 is to 12 is to 16. See 3 is to 6 is to 8 is to 12 is to 16. This is the answer, and this is the way how to calculate A is to B is to C is to D is to E. ఇదనే కాదు, ఈస్ టు F ఈస్ టు G ఈస్ టు H కూడా ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద యూజువల్ మెథడ్, బట్ అక్కడి వరకు అడగారు. మ్యాక్సిమం 5 వరకు అడగవచ్చు అంతే. A is to B is to C is to D is to E వరకు అడుగుతారు క్వశ్చన్. మ్యాక్సిమం అంతవరకు అడిగే ఛాన్స్ ఉంది. బట్ సి దీనికి ఏమైనా షార్ట్కట్ ఉందా అంటే ఉంది. సి ఇక్కడ అన్ని ఆప్షన్స్ని మనం ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయాలంటే ప్రిలిమ్స్లో కనుక క్వశ్చన్ వస్తే ఈ టైంలో ఇంకో 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు మీరు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే టైంలో మొత్తం ఇంకొక 3-4 క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. అంత టైం వేస్ట్ చేస్తున్నట్టే మీరు ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే. సో షార్ట్కట్గా ఏం ఆలోచించాలి? సి A is to B 1 is to 2, B is to C 3 is to 4 ఇలా ఇచ్చారు కాబట్టి ర్యాండమ్ ఏదైనా రేషియో చెక్ చేయండి. సి దిస్ ఈస్ 3 is to 4 అండ్ దిస్ ఈస్ 3 into 2 2 is to 3 ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ర్యాండమ్గా ఇది చెక్ చేద్దాం. ఇది చెక్ చేస్తే A is to B 1 is to 2 ఉండాలి, వాడు ఇక్కడ 1 is to 3 ఉంది, సో గాన్. A is to B 1 is to 2 ఉండాలి, ఇక్కడ 3 is to 4 ఉంది, గాన్. A is to B 1 is to 2 ఉండాలి, 1 is to 2 ఉంది, 1 is to 2, ఇక్కడ కూడా 1 is to 2 ఉంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ సపోజ్ C is to D చెక్ చేయండి. C is to D 2 is to 3 ఉండాలి, C 2 is to 3 ఉంది. ఓకే, ఇక్కడ 4 into 2 4 into 3 ఇక్కడ కూడా ఉంది. సపోజ్ B is to C చెక్ చేయండి. 3 is to 4 ఉండాలి,
సి B/C 3:4 ఉండాలి. ఇక్కడ ఏముంది 2 2 2 3 సో 2:3 ఉంది. సో దిస్ ఇస్ నాట్ రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. ఓకే, అలా కాకుండా D/E కూడా చెక్ చేయొచ్చు మీరు. D/E ఇక్కడ 12:16, ఇక్కడ డైరెక్ట్ 12:16, బట్ ఇక్కడ 9:16 ఉంది చూడండి. సో దిస్ ఈజ్ రాంగ్ ఎనీవే. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఎలిమినేట్ చేయాలి, ఏది ఆన్సర్గా అవ్వకపోయే ఛాన్స్ ఉందనేది చూస్తే మిగిలిన ఆప్షన్స్లో చాలా ఫాస్ట్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ట్రై టు అబ్జర్వ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. The third proportional to 0.8 and 0.2. So we know suppose A and B ఉన్నాయి, థర్డ్ ప్రపోర్షనల్ x అంటే ఏమని రాస్తాం మనం, A/B is equal to B/x ఇలా రాస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ అదే 0.8/0.2 is equal to 0.2/x. ఇప్పుడు ఇక్కడ డెసిమల్ తర్వాత 1 డిజిట్, డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో డెసిమల్ని no need to consider, you can directly consider it as 8 and this is 4. So 2 1 2 4 ఇక్కడ మిగిలింది ఏంటి, సో ఇక్కడ ఎక్స్ క్రాస్ మల్టిప్లై కనుక చేస్తే ఎక్స్ ఇక్కడికి వెళ్తుంది, 0.2/4 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 రావాలంటే 4ని ఐదర్ ఈ ప్లేస్ని 1 చేయాలంటే దీన్ని సింపుల్గా 25తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 0.2 × 25 అంటే ఏమవుతుంది, 0.2 × 25 అంటే 5 అవుతుంది. ఓకే, 5/4 × 25 అంటే 100. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ తర్వాత 2 digits రావాలి. సో 0.05. సో ఇక్కడ ఉంది, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సింపుల్. 0.2 × 25 అంటే 25 × 2 50, బట్ నాట్ 50, డెసిమల్ ఉంది కాబట్టి 5. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్. On mixing two classes A and B of students having average marks 25, 40 respectively, the overall average obtained is 30. Find the ratio of the students in class A and class B. See ఇక్కడ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అనేవి రెండు ఉన్నాయి. క్లాస్ ఏలో స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, క్లాస్ బిలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాటి రేషియోని మనల్ని అడుగుతున్నాడు. బట్ ఈ క్లాస్ ఏ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 25 అంట, వీళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 40 అంట. ఇప్పుడు ఈ రెండు క్లాసులు మిక్స్ చేసిన తర్వాత ఈ రెండు క్లాసుల యావరేజ్ మార్క్స్ వచ్చేసి 30 అంట. అప్పుడు క్లాస్ ఏలో అండ్ క్లాస్ బిలో ఉండే పీపుల్స్కి, అదే స్టూడెంట్స్కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. See, ఇది యాక్చువల్లీ మిక్చర్ అండ్ అలిగేషన్ క్వశ్చన్, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ కన్వెన్షనల్ మెథడ్. సపోజ్ ఇక్కడ ఏ స్టూడెంట్సే ఉన్నారనుకున్నాం, క్లాస్ ఏలో ఏ స్టూడెంట్స్ ఉన్నారనుకున్నాం, క్లాస్ బిలో బి స్టూడెంట్స్ ఉన్నారనుకున్నాం. అప్పుడు రెండింటిని కలిపినప్పుడు A+B స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఏ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 25 కాబట్టి చేస్తే టోటల్ మార్క్స్ ఆఫ్ క్లాస్ ఏ. ఓకే, దిస్ ఇస్ టోటల్ మార్క్స్ ఆఫ్ క్లాస్ ఏ. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ by number of observations. Okay, so ఇక్కడ sum of total marks of class A is equal to class A students and average of them. Next, class B students and average of them is class B total marks. ఇక్కడ class A+B కి total average 30 కాబట్టి ఇక్కడ class A+B total marks. సో ఇది ఈక్వల్గా చేయొచ్చు కదా, ఈక్వల్ చేయొచ్చు కాబట్టి ఇలా మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 25A + 40B is equal to 30A plus 30B. Now 25A ఇటు తీసుకెళ్తే 5A is equal to 30B ఇటు తీసుకొస్తే 10B. So A/B is equal to 10/5, that is 2/1. So this is the answer. So this is the answer. This is a conventional method of doing. But దీన్ని షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ ఇక్కడ ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ క్లాస్ ఏ, దిస్ ఇస్ క్లాస్ బి. ఇక్కడ యావరేజ్ వచ్చేసి 25, ఇక్కడ యావరేజ్ వచ్చేసి 40 అండ్ కంబైన్డ్ యావరేజ్ వచ్చేసి 30. సో ఇది షార్ట్కట్. ఓకే, సో ఇప్పుడు 30 నుంచి 25 తీసేస్తే దిస్ ఈజ్ 5, 40 నుంచి 30 తీసేస్తే దిస్ ఈజ్ 10. సో ఇప్పుడు క్లాస్ A/B కాబట్టి ఇక్కడ ఏముంది, క్లాస్ ఏ దగ్గర 10 ఉంది, సో 10, క్లాస్ బి దగ్గర 5 ఉంది, 5. సో దిస్ ఈజ్ 2/1. అగైన్ సేమ్ ఆన్సర్. సింపుల్గా అయిపోయింది చూడండి, సింపుల్, వెరీ సింపుల్. బట్ ఇది ఎలా వచ్చింది అసలు, ఇది ఎలా వచ్చింది అసలు? సే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సపోజ్ క్లాస్ ఏ ఈజ్ క్లాస్ బి. క్లాస్ ఏలో ఏ స్టూడెంట్స్ ఉన్నారు, క్యాపిటల్ ఏ స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ బిలో క్యాపిటల్ బి స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ ఏ యొక్క
అందరు స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ స్మాల్ ఏ అండ్ క్లాస్ బి యొక్క యావరేజ్ మార్క్స్ సపోజ్ దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ వై. క్లాస్ బి యొక్క యావరేజ్ మార్క్స్ వై. ఇప్పుడు క్లాస్ ఏ ప్లస్ బి యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి జెడ్ అనుకుందాం. ఇప్పుడు ఎలా మనం ఇంతకుముందులాగా సేమ్ అలానే క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఇంటూ ఎక్స్ ఏంటి టోటల్ క్లాస్ ఏ మార్క్స్, బి ఇంటూ వై ఏంటి టోటల్ క్లాస్ బి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏ ప్లస్ బి క్లాస్ మార్క్స్ కావాలి కాబట్టి దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ జెడ్. ఇప్పుడు సి యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు ఏ జెడ్ ప్లస్ బి జెడ్. ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏఎక్స్ మైనస్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు బిజెడ్ మైనస్ బివై. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు బి కామన్ తీస్తే జెడ్ మైనస్ వై. సో ఇప్పుడు ఏ బై బి ఏమవుతుందండి జెడ్ మైనస్ వై బై ఎక్స్ మైనస్ జెడ్ అవుతుంది. సి దిస్ ఈజ్ ద ఫార్ములా. బట్ ఇది ఎలా వచ్చిందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి ఇక్కడ మనం ఏమనుకున్నాం దిస్ ఈ క్లాస్ ఏ, ఇది క్లాస్ బి, వీళ్ళ యావరేజ్ వచ్చేసి ఎక్స్, వీళ్ళ యావరేజ్ వచ్చేసి వై, ఇక్కడ కంబైన్డ్ యావరేజ్ జెడ్ అనుకున్నాం. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సి దిస్ ఈజ్ జెడ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి జెడ్ మైనస్ వై అవుతుంది. ఇక్కడ 30 నుంచి జెడ్ ఇక్కడ సింపుల్గా జెడ్ మైనస్ వై అండ్ దిస్ ఈజ్ నాన్ నెగిటివ్ నెంబర్ అండి. దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ నెంబర్ ఉండాలి. అండ్ ఒకవేళ వై అనేది జెడ్ కంటే పెద్దగా ఉంటే వైలో నుంచి జెడ్ తీసేయాలి అండ్ జెడ్లో నుంచి ఎక్స్ తీసేయాలి. ఒకవేళ ఎక్స్ అనే నెంబర్ పెద్దగా ఉంటే జెడ్ కంటే ఎక్స్లో నుంచి జెడ్ తీసేయాలి అండ్ జెడ్లో నుంచి వై తీసేయాలి. ఓకే, సో ఇక్కడ జెడ్ నుంచి వై తీసేసాం కాబట్టి ఎక్స్ నుంచి జెడ్ తీసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది మనం సింపుల్గా ఏ బై బి ఇంతకుముందు ఏం రాసాం జెడ్ మైనస్ ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్ మైనస్ జెడ్. సింపుల్గా అదే వచ్చింది కదా జెడ్ మైనస్ వై బై ఎక్స్ మైనస్ జెడ్. సో దిస్ ఈజ్ యాక్చువల్ థింగ్ బిహైండ్ దిస్ షార్ట్ కట్. ఇది మిక్స్చర్ అలిగేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది, కేర్ఫుల్గా నేర్చుకోండి ఇది. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చేసాం ఇక్కడ 25 ఉండే, ఇక్కడ 40 ఉండే, ఇక్కడ 30 ఉండే. సో ఇక్కడ డిఫరెన్స్ చేసి ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ చేసి ఇక్కడ 5 వచ్చింది. సో ఏ బై బి ఏం చేసాం సింపుల్గా ఏ ప్లేస్లో 10 ఉంది, బి ప్లేస్లో 5 ఉంది కాబట్టి 10/5 చేసాం. ఇక్కడ కూడా క్లాస్ ఏ క్లాస్ బి, ఇక్కడ ఎక్స్ యావరేజ్, ఇక్కడ వై యావరేజ్, ఇక్కడ కంబైన్డ్ యావరేజ్, ఇక్కడ డిఫరెన్స్ చేసాం జెడ్ మైనస్ వై, ఇక్కడ జెడ్ నుంచి వై తీసేసాం కాబట్టి ఇక్కడ ఎక్స్ నుంచి జెడ్ తీసేయాలి. సో ఎక్స్ మైనస్ జెడ్. అదర్వైజ్ యూ కెన్ తీసేస్తే ఏ బై బి, ఏ ప్లేస్లో జెడ్ మైనస్ వై ఉంది, బి ప్లేస్లో ఎక్స్ మైనస్ జెడ్ ఉంది. దిస్ ఇస్ ఆన్సర్. ఒకవేళ ఇలా కాకుండా సార్ నేను జెడ్ నుంచి వై తీసాను, వై నుంచి జెడ్ తీసేస్తాను అలా కూడా చేయొచ్చు. వై నుంచి జెడ్ తీసేస్తే దిస్ ఇస్ వై మైనస్ జెడ్. అప్పుడు వై నుంచి జెడ్ తీసేసారంటే జెడ్ అనేది తక్కువ, ఓకే, వై అనేది పెద్ద. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో జెడ్ నుంచి ఎక్స్ తీసేయాలి. అప్పుడు ఏమైంది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ జెడ్ బై జెడ్ మైనస్ ఎక్స్ అవుద్ది. సో ఇదేంటి సార్ ఇక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా ఉంది. నో, జస్ట్ మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఇది అగైన్ జెడ్ మైనస్ వై బై ఎక్స్ మైనస్ జెడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్. But no need to remember x, z, y, no need to remember. Just remember this process and this. Okay, no need to remember any other thing. This is mixture allegation. Mixture allegation వచ్చినప్పుడు నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అక్కడ క్వశ్చన్స్ని బట్టి మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి this is 2/1. Okay, next. A fruit seller sold big, medium, small size apples for 15 rupees, 10 rupees, 5 rupees. The total number of apples sold were in the ratio 3:2:5 respectively. Find the average cost of an apple. See, ఒక ఫ్రూట్ సెల్లర్ దగ్గర బిగ్ సైజ్, మీడియం సైజ్, స్మాల్ సైజ్ యాపిల్స్ ఉన్నాయి. దాంట్లో బిగ్ సైజ్ యాపిల్ కాస్ట్ 15 రూపీస్, మీడియం సైజ్ ఏమో 10 రూపీస్, స్మాల్ సైజ్ ఏమో 5 రూపీస్ అంట. అండ్ వీటిని ఎలా ఎన్ని నెంబర్స్ అమ్మాడు, వీటిని 3 నెంబర్స్ అమ్మితే దీన్ని 2 అమ్మాడు, వీటిని 5 అమ్మాడు. అప్పుడు టోటల్ ఇక్కడ 15 రూపీస్ ఇది, 10 రూపీస్ ఇది, 5 రూపీస్ ఇది. బట్
ఎవ్రీ యాపిల్ అన్ని యాపిల్స్ని కలిపి ఒక యావరేజ్ ప్రైస్ అంటూ ఉంటుంది కదా, సో అది ఎంతో మనం కనుక్కోమని అంటున్నాడు. సో సింపుల్, ఇక్కడ ఎంత 15 రూపీస్కి 3 యాపిల్స్ అమ్మితే 45 రూపీస్ వస్తుంది. ఇక్కడ 10 రూపీస్కి 2 యాపిల్స్ అమ్మితే 20 రూపీస్ వస్తుంది. ఇక్కడ 5 రూపీస్కి 5 యాపిల్స్ అమ్మితే 25 రూపీస్ వస్తుంది. సో టోటల్ ఈ అమౌంట్ ఎంత వచ్చింది అతడికి? 45, 20, 65, 65, 25, 90 రూపీస్ వచ్చింది. బట్ 90 రూపీస్ కానీ టోటల్ యాపిల్స్ ఎంత అమ్మాడు? 3 + 2 5 + 5 10 అమ్మాడు. సో 90 రూపీస్ వచ్చినాయి అతడికి. ఓకే, బట్ 10 యాపిల్సే అమ్మాడు. అంటే ఒక యాపిల్ కాస్ట్ ఎంత? 9 రూపీస్. సో 9 రూపీస్ ఈజ్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్. ఓకే, దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. In a school, the ratio of boys to girls is 4:3 అంట, and the ratio of girls to teachers is 8:1. The ratio of students to teachers అడుగుతున్నాడు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక స్కూల్లో బాయ్స్ నుంచి గర్ల్స్కి రేషియో 4:3 అండ్ గర్ల్స్కి టీచర్స్కి రేషియో 8:1 అంట. సో అప్పుడు బాయ్స్కి గర్ల్స్కి టీచర్స్కి ఒక రేషియో వస్తుంది కదా, అది ఎలా వస్తుంది? ఇలా. సో 4 × 8 32, 8 × 3 24, and this is 3 × 1 3. సో 32, 24, 3 వస్తుంది. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ టు టీచర్స్. రేషియో ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కదా, సో ఇదెంత? 56. అండ్ టీచర్స్ ఎంతమంది? 3 కదా, సో దిస్ ఈజ్ అ రేషియో, దట్ ఈస్ 56:3. సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A + B = B + C = C + A = 6:7:8 అంట. అప్పుడు A + B = 14 కూడా ఇది ఒకటి ఇచ్చాడు మనకి. దెన్ ద వాల్యూ ఆఫ్ C అడుగుతున్నాడు. సి ఇక్కడ A + B = B + C = C + A 6:7:8 ఇచ్చాడు. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? A + B by 6 = B + C by 7 = C + A by 8గా రాసుకోవచ్చు. వి నో దిస్ సింపుల్ ఫార్ములా. A by X = B by Y = C by Z. అప్పుడు A = B = C ఏంటి? X = Y = Z కదా. సో దిస్ ఈజ్ హౌ ఐ రోట్. ఇది ఒక ఈ కేకి ఈక్వల్ అనుకుందాం మనం. సో అప్పుడు A + B = 6K, B + C = 7K అండ్ C + A = 8K అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమడుగుతున్నట్టు? A + B + C రావాలంటే సింపుల్ వీటన్నిటిని యాడ్ చేసేయండి. అప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏ ఉంది? అది 2A అవుతుంది. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, అది 2B అవుతుంది. ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది, అది 2C అవుతుంది. అండ్ ఇటు సైడ్ ఏమవుతుంది? 6, 7, 8K. సో 6 + 7 13, 13 + 8 21K అవుతుంది. ఓకే, 21K. సో ఇక్కడ వీటన్నిటిలో 2 కామన్ తీస్తే 2 × A + B + C = 21K. సో A + B + C = 21K by 2. బట్ A + B + C దేనికి ఈక్వల్? 14కి ఈక్వల్. సో అప్పుడు K వాల్యూ ఏమవుతుందండి? K వాల్యూ ఏమవుతుందంటే దిస్ ఈజ్ 7 2 7 3 సో 3K by 2 = 2. సో దిస్ ఇంప్లైస్ K = 2 × 2 4/3 వచ్చింది. K = 4/3. ఇప్పుడు మనకి C వాల్యూ రావాలి. C వాల్యూ రావాలంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏమనుకున్నాము? ఇక్కడ A + B + C = 14 ఉంది కదా. ఇప్పుడు C రావాలంటే C = 14 - ఆఫ్ A + B కదా. ఓకే, 14 ఈ A + B ఇటు వస్తే -A - B అవుతుంది. సో 14 - ఆఫ్ A + B. సో అప్పుడు C = 14 - ఆఫ్ A + B వాల్యూ ఏంటి? 6 × K. సో 6 × K ఏంటి? 4/3. ఓకే, సో 3 1 3 2 2 × 4 8. సో ఇప్పుడు 14 - 2 × 4 8 కాబట్టి 14 - 8 = 6. సో C వాల్యూ వచ్చేసి 6. ఇది మనకి చూడడానికి క్యాలిక్యులేషన్ ఇంత పెద్దగా ఉంది, బట్ సింప్లీ యూ కెన్ డైరెక్ట్లీ A + B, B + C, C + A = 6:7:8 కాబట్టి A + B = 6K, B + C = 7K, C + A = 8K. సో టోటల్ 21K. అండ్ ఇక్కడ 2 times A + B + C వస్తుంది. సో ఇక్కడ A + B + C దిస్ ఈజ్ 14 కాబట్టి 28 = 21
ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు 7 4 జా 7 3 జా, సో k ఈజ్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. 4/3 వచ్చిందంటే ఇప్పుడు c రావాలంటే 14 మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా. సో a ప్లస్ b ఏంటి, a ప్లస్ b దిస్ ఇస్ కదా 6k, సో 14 మైనస్ 6 ఇంటూ 4/3, సింప్లీ 14 minus 8 is equal to 6. So this is the answer. Okay, no need to write all these steps. I explained, but no need to write all those steps and calculate in the exam. We can directly calculate. You have to know the process. అక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి మొత్తము ఇక్కడ ఆన్సర్ రాయమని అడగట్లేదు వాళ్ళు, జస్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ రాయమనడం వేరు, ఆన్సర్ ఏంటి అని అడగడం వేరు. సో ఆన్సర్ రాయమనంటే మొత్తం మంచిగా నీట్గా రాయాలి, 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు, అది ఎలా చేసావు నీకు వాళ్ళకి సంబంధం లేదు, బట్ నీకు ఆన్సర్ వచ్చిందా లేదా అంతే. ఓకే, సో ట్రై టు అవాయిడ్ రైటింగ్ ఆల్ దోస్ స్టెప్స్. ఓకే, నెక్స్ట్, ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఈజ్ 5:3. If 40 boys leave the college and 50 girls join the college, the ratio becomes 9:7. The నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ కాలేజ్ ఇస్ వాట్. సి ఇక్కడ 5:3 ఉన్నారు, దాంట్లో 50 బాయ్స్ వెళ్ళిపోయారంట అండ్ 50 గర్ల్స్ యాడ్ అయ్యారంట. ఇది బాయ్స్ ఈస్ టు గర్ల్స్ రేషియో. ఓకే, దీంట్లో 50 బాయ్స్ వెళ్ళిపోయి 50 గర్ల్స్ యాడ్ అవ్వడం వల్ల రేషియో 9:7 అయింది. అప్పుడు ఆ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఆ కాలేజీలో అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ దిస్. సపోజ్ ఇక్కడ 5x బాయ్స్ అండ్ 3x గర్ల్స్ అనుకుందాం. సో ఇక్కడ 5x నుంచి 50 తీసేయాలి, ఇక్కడ 3xకి 50 యాడ్ చేయాలి, ఆ రేషియోనే 9/7. ఓకే, సో ఇప్పుడు మనం కంపోనెంట్ మెథడ్ వాడితే ఇక్కడ 5x మైనస్ 50 ప్లస్ 3x ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు బై 3x plus 50 is equal to 9 plus 7 కదా, 9 plus 7/7. ఇక్కడ minus 50 plus 50 gets cancelled, 3x plus 5x 8x. Okay, so 8x by 3x plus 50 is equal to 16/7. 8 1 ja 8 2 ja. So cross multiply చేస్తే 7x is equal to 3x plus 2 into 2 6x, 50 into 2 100. So x is equal to 100. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ 5x కాబట్టి 500 బాయ్స్. ఓకే, సో ఇక్కడ దీన్ని ఇలానే క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ లూజ్ టైమ్. 7 into 5x 35x, 7 into 50 450, 9 into 50 9 into 50 sorry 7 into 50 350, 9 into 50 450, 9 into 3 27x minus 35x minus this 27x is equal to 8x. ఇక్కడనేమో 450 minus 350 100. See, all these steps you will lose. Simply ఎలా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, question. A person distributes his pens and among 4 friends. 4 ఫ్రెండ్స్కి అతని దగ్గర ఉన్న పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడంట ఏబిసిడికి. ఇన్ ద రేషియో దిస్ రేషియో వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ దట్ ద పర్సన్ షుడ్ హ్యావ్. అంటే సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన రేషియో అంటే 1/3, 1/4, 1/5 అండ్ 1/6. ఇక్కడ సింపుల్గా ఇలా ఉన్నప్పుడు రేషియోని మనం డినామినేటర్ పార్ట్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ డినామినేటర్ని ఎలిమినేట్ చేయాలంటే సంథింగ్ ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి అన్నిటిని. ఆ నెంబర్ ఏంటి, ఎల్సిఎం ఆఫ్ దీస్. మనం చిన్నప్పుడు క్యాలిక్యులేట్ చేసాం ఎల్సిఎం, ఇలా ఈ ప్రాసెస్లో క్యాలిక్యులేట్ చేస్తే సో 3 1 here 4 here 5 here 3 2. నెక్స్ట్ 2తో చేస్తే 2 2 ja 1 here 5 here 2 here 1 here. ఓకే, సో 3 into 2 3 into 2 into 2 into 5. సో 3 into 2 6 into 2 12 into 5 60. సో ఎల్సిఎం is 60. సి ఇంత పెద్దగా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడానికి డైరెక్ట్గా 60 అని చెప్పేయచ్చు. అదర్వైజ్ 60 or 120తో మల్టిప్లై కూడా చేయండి, నో నీడ్, నో ప్రాబ్లం. బట్ ఎల్సిఎం ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెంబర్ సిరీస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ హౌ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 60తో మల్టిప్లై చేస్తే ఆల్ న్యూమరేటర్
డినామినేటర్ విల్ బికమ్ 1 ఆర్ ఎలిమినేటెడ్. ఇక్కడ కూడా 60తో మల్టిప్లై చేయి, ఇక్కడ 60తో మల్టిప్లై చేయి, ఇక్కడ 60తో మల్టిప్లై చేయి. అప్పుడు ఏమైతే 3 1 జా 320, 4తో 15 టైమ్స్, 5తో ఎంత 12 టైమ్స్, 6తో 10 టైమ్స్. సో రేషియో ఏంటి 20:15:12:10. ఇప్పుడు ఈ రేషియో మనకు వచ్చింది. సి ఏ పర్సన్ డిస్ట్రిబ్యూట్స్ హిస్ పెన్స్ అమాంగ్ 4 ఫ్రెండ్స్ ఇన్ దిస్ రేషియో అనుకుంటే ఇప్పుడు ఈ టోటల్ పెన్స్ ఎంత, ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. సమ్ చేస్తే ఎంత 35, 47, 57 కదా. సో 57K నెంబర్ ఆఫ్ పెన్స్ కాబట్టి ఇట్ కెనాట్ బి 57/2/3 ఇట్ కెనాట్ బి. ఓకే, సో మినిమం 57 నెంబర్ పెన్స్ అతని దగ్గర ఉంటే అట్లీస్ట్ ఇతనికి 20, ఇతనికి 15, ఇతనికి 12, ఇతనికి 10 ఇవ్వగలుగుతాడు. ఓకే, ఒకవేళ 114 పెన్స్ ఉంటే ఇక్కడికి 40, ఇక్కడికి 30, ఇతనికి 24, ఇతనికి 20 ఇవ్వగలుగుతాడు. ఓకే, అండర్స్టాండ్. సో బట్ మినిమం అతని దగ్గర 57 పెన్స్ ఉండాల్సిందే, అప్పుడే ఈ రేషియోలో తను డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాడు, లేదంటే చేయలేడు. సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ మీన్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ నిన్న క్యాలిక్యులేట్ చేసాం మనం ఇలాంటి క్వశ్చన్ ప్రీవియస్ క్లాస్లో. 25^2.5 = 5^3. సో ఇక్కడ మనం ఏమేమి చెప్పాము, a^m^n అని ఉంటే a^mn అలా రాయొచ్చు అని చెప్పా. ఓకే, సో ఇక్కడ 5^2 ఉంది కాబట్టి దీన్ని 5^2 × 2.5గా రాయొచ్చు. ఈక్వల్ టు 5^2 × 2.5 అంటే 5^5 కదా, బై ఇక్కడ 5³ ఇచ్చాడు రేషియో. సో ఇక్కడ ఏమవుతుంది 5^5 - 3 దట్ ఈస్ 5². సో దిస్ ఈస్ 25. కింద ఏం లేదు కాబట్టి బై 1. సో దిస్ ఈస్ అ రేషియో. ఓకే, అండ్ this is derived from a^m by a^n is equal to a^m - n. Okay, easy question. Next, third proportional of 12 and 18. Simple question. 12, 18 x kabatti 12/18 is equal to 18/x. So 6 2 ja 6, 3 ja 2, 1 ja 2, 9 ja. So remaining thing is what 1/9 is equal to 3/x. So x cross multiply is 27. So 27 is the answer. Simple question. Okay, next, find two mean proportionals between 2 and 54. This is interesting question. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, find two mean proportionals between 2 and 54. సో 2 మధ్యలో a, b అనే వాల్యూస్ ఉన్నాయనుకోండి, అండ్ ఈ 4 నెంబర్స్ ప్రపోర్షనల్గా ఉంటే అప్పుడు మనం ఏం రాయొచ్చు 2/a is equal to b/54. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే AB is equal to 108. ఒక 4 నెంబర్స్ ప్రపోర్షనల్గా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. అండ్ AB is equal to 108. AB is equal to 108 వచ్చేలా ఆప్షన్స్ ఏమున్నాయి? ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ 72, దిస్ ఈజ్ 180 ప్లస్ 36 216, దిస్ ఈజ్ 54. So these are all not correct answers. This is the only answer. See 6 × 18 108 we know, but 12 × 9 also 108 కదా. ఒకవేళ ఆప్షన్స్ 12 and 9 ఉంటే అప్పుడేం చేసేవారు? See 2 9 12 54 అవ్వాలి. See ఇప్పుడు 2/9 is equal to 12/54 అవ్వాలి కదా. ఒకవేళ అవ్వకపోతే అది ఆన్సర్ కాదు కదా, 9 and 12 ఆన్సర్ కాదు కదా. సో ఇక్కడ చేస్తే కనుక మనం 2 × 6 × 2 2/9. సో 2 and 9 కూడా ప్రపోర్షనల్సే, 2/9 కూడా సో 2/9 2/9 వచ్చింది కాబట్టి 9 and 12 కూడా ప్రపోర్షనల్స్. ఒకవేళ 9 and 12 ఆప్షన్స్లో ఉంటే అది కూడా ఆన్సరే. నెక్స్ట్ ఇంకా పాసిబుల్ వాల్యూస్ ఏమున్నాయి? నెక్స్ట్ 3 × 36 3 × 36 కూడా ఆన్సరే. 2 3 36 54 అంటే 2/3 is equal to 36/54 అయితే అది ఆన్సరే కదా. సో 6 18 2 జా 18 3 జా, సో 2/3 2/3 అవుతుంది. సో 3 and 36 కూడా ఆన్సరే. ఒకవేళ ఆప్షన్స్లో 6 18 9 12
336 ఆప్షన్స్ ఉంది, వేరే ఆప్షన్ ఉంది ఇక్కడ, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్, రిమైనింగ్ ఆన్సర్ ఈస్ నాట్ కరెక్ట్ కాబట్టి అదే మనకు కావాల్సిన ఆన్సర్. సో అలా సి ఎనీ కాంబినేషన్ ఇట్ కెన్ బి ఏబీ వాల్యూ ప్రోడక్ట్ ఏబీ 108 అంటే అది ఏ అండ్ బి ఏదైనా అవ్వచ్చు. బట్ రేషియో ఇలా ఇది ఇక్కడ ఈ సిరీస్లో పెట్టినప్పుడు ఇది మ్యాచ్ అవ్వాలి అంతే రేషియో. ఓకే, నెక్స్ట్ అలా అని చెప్పి 1 into 108 సి 2/1 ఈజ్ ఈక్వల్ టు సి 2 1 108 54 అవుద్దా? 2/1 ఈజ్ ఈక్వల్ టు 108/54. సో 54 1 జా 54 2 జా, ఇది కూడా అవుద్ది ఆన్సర్. ఓకే, 1,108 కూడా ఆన్సరే. నెక్స్ట్ 18x 50 are in continued proportion than the value of x. So 18x 50 continuous proportion లో ఉంటే we know that 18/x is equal to x/50. So x square is equal to 18 into 50. దీన్ని ఏమని రాయొచ్చు? 9 into 2 into 50గా రాయొచ్చు. 9 ఎందుకు రాసా అంటే 3 square కాబట్టి. సో దిస్ ఇస్ 3 square. ఇప్పుడు 2 into 15 100 రాయొచ్చు. 100 అంటే ఏంటి? 10 square. So 3 square and 10 square. So this is 3 into 10 whole square, that is 30 square. So this is x square ki equal and x is equal to 30. That is the answer. Okay, అలా కాకుండా see you can directly check the answer. 18x 50 కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉండాలి అంటే 18 కంటే పెద్దది 15 కంటే చిన్నది అయి ఉండాలి. అది ఇక్కడ ఆప్షన్స్లో 32 and 30 మాత్రమే ఉన్నాయి. 5 ఆన్సర్ అవ్వలేదు, 3 కూడా ఆన్సర్ అవ్వలేదు. సో 18/30 ఈజ్ ఈక్వల్ టు 30/50 అవుతుందా? సి దిస్ ఈజ్ 3/5 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 3/5 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆన్సర్. 32 కెనాట్ బి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 12 monkeys can eat 12 bananas in 12 minutes. In how many minutes can 4 monkeys eat 4 bananas? అంటే సి 12 monkeys ఉన్నాయి, 12 బనానాస్ని తిన్నాయి, 12 minutesలో తిన్నాయి. అండ్ సపోజ్ ఇదే లాజిక్లో నేను చెప్తా ఇంకా 12 monkeys ఉన్నాయి. ఓకే, 12 monkeys 12 monkeys 12 minutesలో 12 బనానాస్ తిన్నాయంటే దాని మీనింగ్ ఒక మంకీ 12 minutesలో ఒక బనానా తింటుంది. అలానే 2 monkeys 12 minutesలో 2 bananas తింటాయి. అదేవిధంగా 12 monkeys 24 minutesలో ఎన్ని బనానాస్ తింటాయి? 24 bananas తింటాయి. అదేవిధంగా 12 monkeys 6 minutesలో 6 bananas తింటాయి. ఎందుకు తింటాయి 6 minutesలో 6 bananas? సి ఒక్క మంకీ ఒక బనానా కంప్లీట్గా తినడానికి దానికి 12 minutes పడుతుంది. ఇప్పుడు ఒక మంకీ 12 monkeys 6 bananas తినాలంటే ఒక మంకీ హాఫ్ బనానా తింటే సరిపోద్ది. సో ఒక మంకీ హాఫ్ బనానా తినాలంటే 6 minutes పడుతుంది. సో ట్రై టు ఈ వీడియో పాస్ చేసి మళ్ళీ చూడండి, యూ విల్ గెట్ ద లాజిక్. ఓకే, ఒక మంకీ 6 minutesలో హాఫ్ బనానా తింటుంది, ఒక మంకీ 12 minutesలో 1 banana తింటుంది. అలానే 4 monkeys 4 bananas 12 minutesలోనే తింటాయి. 4 monkeys 12 minutesలో 4 bananas తింటాయి. అదేవిధంగా 4 monkeys 24 minutesలో 8 bananas తింటాయి. అదేవిధంగా 4 monkeys 6 minutesలో 2 bananas తింటాయి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. సో హియర్ ఆన్సర్ ఈస్ 4 monkeys eat 4 bananas. 4 monkeys eat 4 bananas in 12 minutes. So this is the answer. Okay, this is very logical question and try to understand in a logical way. Okay. Next question. What must be added to each term of the ratio 2:5 so that it may equal to 5:6? సో 2:5 అనే రేషియోకి అంటే సపోజ్ 2/5 ఉంది. ఇప్పుడు ఈ రేషియోకి 2x + 5x అనుకుంటే ఈ రేషియోకి ఒక నెంబర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో యాడ్ చేస్తే
5/6 అనే వాల్యూ 5/6 రేషియో అవుతుంది. సో యాక్చువల్గా దీన్ని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ వన్ షార్ట్ కట్. 2:5 అనే రేషియో 5:6 అయిందంట. సో దీనికి ఒక నెంబర్ సేమ్ నెంబరే యాడ్ చేయాలి అండ్ దానికి కూడా సేమ్ నెంబరే యాడ్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ మనం దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1. సో ఈ డిఫరెన్స్ 3 ఏదైతే ఉందో వీటిని ఈ 2 టర్మ్స్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ 1ని వీటితో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 2:5 ఉంటుంది 1తో మల్టిప్లై చేస్తే, బట్ ఇది 15:18 అవుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ నెంబర్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ 3 నెంబర్ యాడ్ చేయాలి 5 అవ్వాలంటే, ఇక్కడ 1 నెంబర్ యాడ్ చేయాలి. బట్ క్వశ్చన్లో ఏంటి, సేమ్ నెంబర్ యాడ్ చేస్తే ఈ రేషియో వస్తుంది, బట్ ఇక్కడ ఏమవుతుంది డిఫరెంట్ నెంబర్ యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ నెంబర్నితో ఈ టర్మ్స్ని మల్టిప్లై చేయాలి అండ్ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో వీటి మధ్యలో ఆ నెంబర్తో రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ కూడా 13 ఉంది. సో 13 అనే నెంబర్ని ఈ రేషియోకి యాడ్ చేస్తే 15:18 5:6 అవుద్ది. ఓకే, 15:18 అంటే 5:6 ఇక్కడ మల్టిప్లై 3 చేసాం మనం. సో 13 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండ్ దిస్ షార్ట్కట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ వి యూజ్. నేను ఇంకా వెళ్తూ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మెనీ టైమ్స్ దిస్ షార్ట్కట్. దిస్ షార్ట్కట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ ఏజెస్ టాపిక్లో కూడా దిస్ షార్ట్కట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, రిమెంబర్ దిస్ షార్ట్కట్. నెక్స్ట్ క్వశ్చన్, x³ - y³ is to x² plus xy plus y² is 5/1 అంట. అండ్ x² - y² రేషియో x minus y 7 and 1 అంట. దెన్ ద రేషియో 2x 3y ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ బేసిక్గా x³ - y³ by x² plus xy plus y² is equal to 5/1. ఓకే, యాక్చువల్లీ మనకి కొన్ని ఫార్ములాస్ ఇక్కడ తెలియాలి. ఇక్కడ x³ - y³ అంటే x minus y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². అలానే x³ ప్లస్ y³ అంటే x ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². ఇవన్నీ ఫార్ములాస్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్. ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ వన్ వీడియో. బట్ ఈ ఫార్ములాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా x ప్లస్ y హోల్ క్యూబ్ అంటే x³ ప్లస్ 3x² ప్లస్ 3y x² ప్లస్ y³. అలానే x మైనస్ y హోల్ క్యూబ్ అంటే x³ మైనస్ 3x² y ప్లస్ 3y x² మైనస్ y³. ఓకే, ఆల్ దిస్ ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ x³ మైనస్ y³ కాబట్టి x మైనస్ y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². కింద ఏమవుతుంది x² ప్లస్ xy ప్లస్ y² ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ రేషియో 5/1కి ఈక్వల్ కాబట్టి ఇది క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ మనకి ఏమొచ్చింది, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, దిస్ ఈజ్ రేషియో ఓన్లీ, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. No, this is exact value only. X minus y is equal to 5. Next, this is not ratio. X minus y is y. Next, ఇంకొక రిలేషన్ ఇచ్చాడు మనకి, x² మైనస్ y² బై x మైనస్ y is equal to 7/1 అన్నాడు. అండ్ వన్ మోర్, x² మైనస్ y² is x plus y into x minus y. Okay, all these are algebra formulas. Okay, I will explain while we are explaining that topic. Okay, ఇవన్నీ ఆల్జిబ్రాలో వస్తాయి. I will explain there. ఇప్పుడు ఇక్కడ x మైనస్ y అండ్ x ప్లస్ వైగా రాద్దాము. కింద x మైనస్ y వస్తుంది ఇస్ ఈక్వల్ టు 7/1. సో ఇది గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5. సో
ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇది యాడ్ చేయడం తెలుసు కదా. సో ఇది జస్ట్ యాడ్ చేస్తే 2x, వైకి వై గెట్స్ క్యాన్సల్, 7 + 5 యాడ్ చేస్తే 12. సో 2x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 6. x ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 కదా అవ్వాలి. x ఈజ్ ఈక్వల్ టు 6 అయితే 6 - 1 కదా 5 అంటే. సో దిస్ ఈజ్ హౌ ఐ క్యాలిక్యులేటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి x అండ్ y బోత్ వాల్యూస్ ఉన్నాయి. సో 2x/3y క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. 2/3 ఇంటూ x ఏమో 6, y ఏమో 1, 3 1 జా 3 2 జా. సో దిస్ ఈస్ 4/1. సో వేర్ ఈజ్ ఆన్సర్? దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్జిబ్రా ఈక్వేషన్ సో ఫార్ములాస్ రావాలి, బట్ దిస్ ఈజ్ ఎ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. Among 132 examinees of a certain school, the ratio of successful to unsuccessful students is 9:2. అంటే 132 స్టూడెంట్స్లో 9:2 రేషియోలో పాస్ అండ్ ఫెయిల్ అయినారు అన్నట్టు. సక్సెస్ఫుల్ అంటే పాస్, అన్సక్సెస్ఫుల్ అంటే ఫెయిల్ అయ్యి కదా. ఒకవేళ హ్యాడ్ 4 more స్టూడెంట్స్ పాస్డ్, then the ratio of successful to unsuccessful students would have been. అంటే ఇంకొక 4 స్టూడెంట్స్ పాస్ అయ్యి ఉంటే, ఈ రేషియోలో పాస్ అయ్యారు వాళ్ళు, బట్ ఒక 4 స్టూడెంట్స్ పాస్ అయ్యి ఉంటే రేషియో ఏమై ఉండేది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9:2 కాబట్టి టోటల్ 11 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో 11తో డివైడ్ చేస్తే దిస్ ఈజ్ 12, 11 1 జా 11 అండ్ దిస్ ఈజ్ 11 2 జా 22. సో 12 ఇంటూ 9 పార్ట్స్ అంటే 108 స్టూడెంట్స్ టోటల్గా పాస్ అయ్యారు. 12 ఇంటూ 2 అంటే 24 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఒకవేళ 4 స్టూడెంట్స్ ఎక్కువ పాస్ అయ్యి ఉంటే అప్పుడు 112 స్టూడెంట్స్ పాస్ అయ్యేవారు. 4 స్టూడెంట్స్ పాస్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళ నెంబర్ కూడా తగ్గుతుంది కదా. సో వీళ్ళు 20 మెంబర్సే అయ్యేవాళ్ళు. ఇప్పుడు రేషియో ఏంటి? సింపుల్గా 4 × 5, 4 × 2 8 అండ్ 4 × 8 32. సో 28:5. This is the ratio. Okay, next. If x plus 1/x divided by x minus 1/x is equal to 5/3, then the value of x is what? See, previous question lo very simple logic. 132 స్టూడెంట్స్ లో 9:11 రేషియోలో పాస్ అయ్యారు వాళ్ళు. ఒకవేళ 4 మెంబర్స్ ఎక్కువ పాస్ అయ్యి ఉంటే, 4 మెంబర్స్ ఎక్కువ పాస్ అయ్యి ఉంటే ఫెయిల్ మెంబర్స్ అంతమంది తగ్గుతారు. సో మనం ఒక క్వశ్చన్ చూసాం కదా, ఇక్కడ ఒక నెంబర్ 2 రేషియోలో ఉంది, దానికి ఒక 50 నెంబర్ యాడ్ చేసి 50 నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఐ విల్ సీ దట్ సేమ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఓకే, సేమ్ క్వశ్చన్. జస్ట్ గో టు దట్ క్వశ్చన్ అండ్ సీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ x plus 1/x by x minus 1/x is equal to 5/3 అంట. దీన్ని సాల్వ్ చేస్తే యాక్చువల్ ఆల్జిబ్రా అవుతుంది. ఇది x² + 1/x by x² - 1/x is equal to 5/3. So x gets cancelled. So x² + 1/x² - 1 is equal to 5/3. Cross multiply చేస్తే see this is very big. 3x² + 3 is equal to 5x² - 5. సో ఇక్కడ 2x², ఇది 3x² ఇటు వస్తే 2x² అండ్ 5 వెళ్తే 3 + 5 8. సో x² is equal to 4, x is equal to ±2. ఓకే, సో ఇదంతా ఇలా కాకుండా సింపుల్గా దీన్ని a అండ్ 1/xని b అనుకుందాం. అప్పుడు a + b by a - b is equal to 5/3. ఇలా ఆన్సర్ వచ్చింది, బట్ ట్రై టు సాల్వ్ ఇన్ అనదర్ వే. ఓకే, ఎక్స్ని a అనుకుందాం, 1/xని b అనుకుందాం. అప్పుడు a + b by a - b is equal to 5/3. a + b by a - bని కంపోనెంట్ అండ్ డివైడెండ్ చేస్తే మిగిలేది a/b. ఇక్కడ ఏం మిగులుతుంది? 5 + 3 by 5 - 3 మిగులుతుంది. సో దిస్ ఇస్ 5 + 3 8/2. దిస్ ఇస్ 4. ఓకే, సో ఇప్పుడు ఎక్స్, సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? a/b is equal to 4 వచ్చింది. బట్ a/b అంటే ఏంటి? a అంటే ఏంటి? x బై b అంటే ఏంటి? 1/x. సో దీన్ని సాల్వ్ చేస్తే x/1 అండ్ డినామినేటర్లో ఉంది, రివర్స్ అవుతుంది కాబట్టి x/1 is equal to 4. సో x² is equal to 4, x is equal to ±2. సేమ్ థింగ్.
బట్ చూడండి ఇక్కడ ఎంత ఫాస్ట్గా సాల్వ్ అయిపోయింది, అంటే 4 అనేది ఎంత ఫాస్ట్గా వచ్చింది. సో ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్ చేసాం మనం. బట్ ఇక్కడ సింపుల్గా దీన్ని ఏ అండ్ దీన్ని బి అనుకుంటే a ప్లస్ బి బై a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 5/3 కంపోనెంట్ అండ్ డివైడెండ్ చేస్తే ఇది a బై బి అవుద్ది. సి ఆల్వేస్ రిమెంబర్ a ప్లస్ బి బై a మైనస్ బిని కంపోనెంట్ అండ్ డివైడెండ్ చేస్తే ఏమవుతుంది, a ప్లస్ బి ప్లస్ a మైనస్ బి బై a ప్లస్ బి మైనస్ ఆఫ్ a మైనస్ బి. ఓకే, సో ఇక్కడ మైనస్ బి ప్లస్ బి గెట్స్ క్యాన్సల్. సో పైన ఏమొస్తుంది 2a వస్తుంది, కింద ఏమొస్తుంది a ప్లస్ బి మైనస్ a ప్లస్ బి వస్తుంది. సో మైనస్ a ప్లస్ a క్యాన్సల్ 2b. సో 2a బై 2b, సో 2 గెట్స్ క్యాన్సల్ a బై b. అండ్ a బై బిని కంపోనెంట్ డివైడెండ్ చేస్తే అగైన్ a ప్లస్ బి బై a మైనస్ b ఇదే వస్తుంది. సో దీన్ని కంపోనెంట్ అండ్ డివైడెండ్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని కంపోనెంట్ అండ్ డివైడెండ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, a ప్లస్ బి బై a మైనస్ బిని కంపోనెంట్ అండ్ డివైడెండ్ చేస్తే మళ్ళీ a బై బి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం చేయాల్సి వస్తుంది. సో 5 ప్లస్ 3 బై 5 మైనస్ 3 దిస్ ఈజ్ 8/2 4. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి సింపుల్గా a బై బి అంటే సింప్లీ వీ నో a బై బి ఈజ్ వాట్, a by b is x square. So x square is equal to 4, x is equal to plus or minus 2. This is answer. And see, x is equal to plus or minus 2 అని ఎందుకు రాస్తున్నాము, that is also one logic is there. See, 2 square ఎంత 4 minus 2 square ఎంత 4, అప్పుడు అండర్ రూట్ 4 ఎంత ప్లస్ 2 మాత్రమే అవుద్దా, నో మైనస్ 2 కూడా అవుద్ది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ డస్ మీన్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అండర్ రూట్ 4 అంటే ఎక్స్ కెన్ బి ప్లస్ 2 ఆర్ మైనస్ 2 ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ దిస్. ఎందుకంటే -2 స్క్వేర్ చేసినా అదే వస్తుంది, +2 స్క్వేర్ చేసినా అదే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద 3 నెంబర్స్ ఇన్ ద రేషియో 3:2:5 be such that sum of their squares is equal to 1862, then which number is the middle one? సో 3 నెంబర్స్ 3:2:5లో ఉన్నాయి అండ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1862 అంట. అప్పుడు మిడిల్ నెంబర్ ఎంత, అది క్వశ్చన్. సో ఇప్పుడు బేసిక్గా నెంబర్స్ 3:2:5లో ఉన్నాయి. అప్పుడు వాటి యొక్క స్క్వేర్స్ వేద్దాం. స్క్వేర్స్ ఏమవుతుంది, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25. సో ఇప్పుడు ఈ 9 + 4 13, 13 + 25 38 పార్ట్స్. సో ఇప్పుడు 1862ని 38తో డివైడ్ చేస్తే 38తో వెళ్ళిపోతుంది. 19 × 2 19 × 9 171 అండ్ రిమైండర్ ఇస్ 150 152 అండ్ 9 × 8 150 19 × 8 152 అండ్ 2 1s 2 49. సో 49 వచ్చింది. సో 1 పార్ట్ వాల్యూ 49. అప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఎంత, మిడిల్ నెంబర్ కదా అడుగుతున్నాడు. ఓకే, 1 పార్ట్ వాల్యూ 1 మనకు పార్ట్స్ అడగట్లేదు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, మిడిల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ అప్పుడు ఎంత అవుద్దండి, మిడిల్ నెంబర్ ఎంత అవుద్ది, ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ ఎంత 7 కాబట్టి ఇది ఎంత 28 అని ఆన్సర్ పెట్టేసి వస్తారు ఆన్సర్ ఉంటే. బట్ దట్ ఈస్ రాంగ్. యాక్చువల్గా 2కి చేయాలి మనం. ఓకే, 2 × 7 14. దిస్ ఈజ్ ద ఆన్సర్. వై, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి, ఇక్కడ సపోజ్ 3x 2x 5x నెంబర్ లాగా మనం అనుకుంటే 3x స్క్వేర్ చేసినప్పుడు 9x స్క్వేర్ అవుద్ది, 2x స్క్వేర్ చేసినప్పుడు 4x స్క్వేర్ అవుద్ది, 5x స్క్వేర్ చేసినప్పుడు 25x స్క్వేర్ అవుద్ది. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుందండి, 38x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 38x స్క్వేర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు 1862. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1862 బై వాట్ 38. So it will become, you will get 49 here. So x is equal to +or-7 here. అండ్ మనకి నెంబర్ ఏమనుకున్నామంటే 2x అనుకున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, 4x² అనేది ఈ స్క్వేర్ చేస్తే వచ్చిన నెంబర్. అట్లా అని చెప్పి మనం 4 × 7 చేయకూడదు. దిస్ ఇస్ రాంగ్. 2x ఈజ్ ద రిక్వైర్డ్ నెంబర్. సో 2తో 7ని మల్టిప్లై చేయాలి, 14. సో 14 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ
ఇక్కడ మిస్టేక్లో 28 ఒకవేళ ఆప్షన్ ఉంటే చాలామంది 28 టిక్ చేసి వచ్చేస్తారు. దట్ ఈస్ రాంగ్. 4th ఇక్కడ మనం 38తో డివైడ్ చేసాము, మనకి 49 వచ్చింది. 49 అనేది స్టిల్ స్క్వేర్, అండ్ 49తో 4 into 49 ఆప్షన్ ఉన్నా కానీ కొంతమంది టిక్ చేసి వచ్చేస్తారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. 196 ఉంటే 196 దే విల్ టిక్, దట్ ఈస్ ఆల్సో రాంగ్. 49ని స్క్వేర్ రూట్ చేస్తే 7 వస్తుంది, అండ్ మనకు కావాల్సింది 2తో మల్టిప్లై అయ్యే నెంబర్. సో 2 into 7 దట్ ఈస్ 14. మిడిల్ నెంబర్ కాబట్టి ఇది. ఒకవేళ ఫస్ట్ నెంబర్ అడిగితే 3 into 7 21. లాస్ట్ నెంబర్ అడిగితే 5 into 7 35. ఓకే, లాజిక్ అర్థమైందా? సో జస్ట్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, బట్ డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సి 2r is equal to h plus under root r square plus h square, then the ratio r is to h. ఇది సింపుల్ ఆల్జిబ్రా క్వశ్చన్ ఓన్లీ. సి 2r is equal to h ప్లస్ అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంట. ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. బట్ స్క్వేర్ ఇలానే చేయకూడదు. ఇక్కడ 2r ఈ హెచ్ని తీసుకురండి, మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. నో స్క్వేర్ రూట్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ దీన్నే స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? మళ్ళీ స్క్వేర్ రూట్ వస్తుంది, మీరు మళ్ళీ దాన్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తే స్క్వేర్ రూట్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అప్పుడు టేకింగ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఈ స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడనేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఓకే మైనస్ 2ab కాబట్టి 2 into 2r into h ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ హెచ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్, అండ్ ఇక్కడ 4r స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. 4r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 2 into 2 4r హెచ్ఆర్ అవుతుంది. ఇక్కడ 3r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4hr. ఇక్కడ ఆర్కి ఒక ఆర్ క్యాన్సిల్ అయితే r/h ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ అడిగే రేషియో ఏంటంటే r/h. సో 4/3 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఆల్జిబ్రా క్వశ్చన్ ఓన్లీ. Next, in a college union, there are 48 students. The ratio of the number of boys to the number of girls is 5:3. Okay, the number of girls to be added in the union so that the ratio of boys to girls will become 6:5. Okay, ikkada see chala good question idi. I will explain one shortcut here. 5:3 boys and girls ratio anta. Ippudu దీంట్లో see number of girls to be added in the union so that the ratio of boys to girls will become 6:5. దీంట్లో బాయ్స్ 5 మెంబర్స్ 5 మల్టిపుల్లో ఉన్నారు, గర్ల్స్ 3 మల్టిపుల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కొంతమంది గర్ల్స్ వచ్చి దీంట్లో జాయిన్ అవుతారు. అప్పుడు ఈ రేషియో 6:5 అవుతుందంట. అలా ఎంతమంది గర్ల్స్ వచ్చి జాయిన్ అయితే ఈ రేషియో 6:5గా మారుతుంది. సో సింప్లీ ఇక్కడ 6:5 మళ్ళీ రాద్దాం. ఓకే, ఇప్పుడు బాయ్స్ అనే వాళ్ళు చేంజ్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ 5 నుంచి ఇది 6 అయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే 2 ప్లేసెస్లో సేమ్ వాల్యూ వచ్చేలాగా మనం ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే బాయ్స్ చేంజ్ అవ్వట్లేదు, గర్ల్స్ మాత్రమే చేంజ్ అవుతున్నారు. ఇక్కడ 6తో మల్టిప్లై చేద్దాం 2 టర్మ్స్ని, ఇక్కడ 5తో మల్టిప్లై చేద్దాం 2 టర్మ్స్ని. అప్పుడు ఇక్కడ 30 ఇక్కడ 30 అవుద్ది. సో అప్పుడు ఏమైంది? బాయ్స్ టు గర్ల్స్ ఇక్కడ 6 into 5 30, 6 into 3 18, ఇక్కడ 5 into 6 30 అండ్ 5 into 5 25. ఇప్పుడు చూడు బాయ్స్ సేమ్ అయ్యారు. ఇప్పుడు బాయ్స్ సేమ్ అయినప్పుడు గర్ల్స్ ఎంతమంది యాడ్ అయ్యారు? ఇక్కడ 7 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో 7 మెంబర్స్ యాడ్ అయితే దిస్ రేషియో విల్ బికమ్ దిస్ రేషియో. దిస్ ఇస్ ఆన్సర్, సింపుల్. ఓకే, వెరీ గుడ్ లాజిక్.